మీకు బీపీ ఉందా? టాబ్లెట్ వేసుకుంటేనే బీపీ కంట్రోల్లో ఉంటుందా? అట్లా అయితే నేను చెప్పే మాట వినండి. బీపీ అనేది కేవలం మీకు మెషిన్లో చూపించే ఒక నంబర్ కాదు. మీ శరీరం మీకు స్లో డౌన్ అవ్వమని చెప్పే ఒక సిగ్నల్. మరి ఎందుకు ఇలా అవుతుంది అనంటే, గతం గురించిన చింత, ఇప్పుడు వర్తమానం గురించిన ఒత్తిడి, అదేవిధంగా ఫ్యూచర్ గురించిన ఆందోళన. ఎప్పుడైతే భావోద్వేగాలను సరిగ్గా మీరు వ్యక్తపరచలేకపోతారో బీపీ అనేది షూటప్ అవుతుంది. సో మరి ఇవన్నీ నార్మల్గా ఉండాలి అనంటే ఒక 2 నుంచి 3 వారాలు మీరు మాతో పాటు సత్వ నేచర్ క్యూర్ యోగా ఆయుర్వేద సెంటర్లో కనుక ఉండగలిగితే, ఒక థరో రొటీన్ మీరు ఫాలో అవడం వల్ల ఆటోమేటికల్లీ మీరు 5, 10, 15 సంవత్సరాల పాత బీపీ పేషెంట్ అయినప్పటికీ మందుల నుండి విముక్తి కలగడమే కాకుండా మళ్ళీ తిరిగి మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా మీ బీపీని నార్మల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో దీనికి రొటీన్ నేను ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో దొరుకుతుంది, కానీ మీరు ఫాలో అవ్వలేరు. ఎప్పుడైతే మీరు అక్కడ కొన్ని రోజులుండి మార్నింగ్ టు నైట్ ఏ యాక్టివిటీస్ చేస్తారు, అవి మీరు ఇంట్లో ఏం చేసుకోగలరు, ఎలాంటి ఆహారం తింటున్నారు, ఏ విధంగా మీరు మెడిసిన్ ఫ్రీ అవుతున్నారు అని మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతారో ఆటోమేటికల్లీ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఫాలో అవడం సాధ్యమవుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, రండి.